నీకంటే దీని గురించి కంప్లీట్‌గా బేసిక్ అంతా ఐడియా ఉంది గదా! ఐడియా ఉంది. యాక్చువల్‌గా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని చేస్తాము. బట్ మనకి డిజిటల్ మార్కెటింగ్ ఈ యాడ్స్ అనేవి ఆల్మోస్ట్ 2000 నుంచి బాగా ఎక్కువగా ప్రమోట్ అవుతా వస్తున్నాయి. ఎక్కడైతే మనకి పీపుల్స్ ఎక్కువ ఉంటారో అక్కడే మార్కెటింగ్ చేస్తాము. ఈ సెర్చ్ ఇంజిన్స్ వచ్చినప్పుడు ఇక్కడ పీపుల్స్ ఎంగే పీపుల్స్ ఎంగేజ్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ వీళ్ళు మార్కెటింగ్ని క్రియేట్ చేశారు ఈ సెర్చ్ ఇంజిన్స్లో. మనకి ఒక్క సెర్చ్ ఇంజినే కాకుండా మనకి చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. లైక్ గూగుల్ ఒకటి మేజర్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉంది. బట్ ఇంకొన్ని రోజులైనాక వేరే సెర్చ్ ఇంజిన్ కూడా రావచ్చు. బట్ ఎక్కువ రోజులు మార్కెట్లో ఉన్న సెర్చ్ ఇంజిన్ గూగుల్. ఎందుకంటే కంప్లీట్గా ఇది యూజర్ ఫ్రెండ్లీ రూల్స్ అయితే ఫాలో అవుతుంది గూగుల్. అందువల్ల రిమైనింగ్ సెర్చ్ ఇంజిన్ని ఓవర్కమ్ చేసి టోటల్ వరల్డ్ వైడ్లో 50 అబోవ్ షేర్ మార్కెట్ అనేది ఇది గూగుల్ ఆక్యుపై చేసింది. రిమైనింగ్ సెక్షన్స్ ఏంటంటే అంటే యాహూ, బింగ్, డక్ డక్ గో, ఇంకా లైక్ ఫైర్ ఫాక్స్ ఇట్లా చాలా ఉన్నాయి. కానీ అవన్నీ మళ్ళీ మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. కానీ మన ఇండియాలో మేజర్గా యూజ్ చేసేది ఏమన్నా అంటే గూగులే. అలాగే అదర్ సర్వీస్ లైక్ అదర్ కంపెనీస్ కనుక యూజ్ చేయాలనుకున్నా కూడా అది మినిమం పార్ట్ అనమాట. జస్ట్ ఒక మనము లిస్టింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం ఇండియాలో అయితే. బింగ్‌లో గానీ వాటిలో యాహూలో గానీ. బట్ అదర్ కంట్రీస్‌లో కొంచెము ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క సెర్చ్ ఇంజిన్ ఉంటుంది. బట్ కంపేర్ టు అదర్ సెర్చ్ ఇంజిన్స్ గూగులే ఎక్కువ మేజర్ పార్ట్ ఉంటది. మనం ఇదొక్కటి నేర్చుకుంటే చాలు. రిమైనింగ్ ఏ కంట్రీకైనా వర్క్ చేయొచ్చు. రిమైనింగ్ సెర్చ్ ఇంజిన్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయి. కానీ మాక్సిమం ఎవరు అడగరు మిగతా సెర్చ్ ఇంజిన్స్‌లో చేయమని. ఓన్లీ ఏంటంటే లోకల్ లిస్టింగ్ చేయమంటారు అంతే. లైక్ మన వెబ్‌సైట్‌ని యాహూలో లోకల్ లిస్టింగ్, గూగుల్‌లో చేసినట్టు యాహూలో చేయడము, బింగ్‌లో చేయడము ఇవన్నీ కూడా చేయమంటారు తప్ప దాని మీద ఎస్‌సిఓ చేయడం అనేది కొంచెం తక్కువుంటుంది. అంటే ఈ ఫస్ట్ ఈ గూగుల్‌లో మనకి దీన్నైతే మనకి సెర్చ్ ఇంజిన్ లేఅవుట్ అంటారు. ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి వెబ్‌సైట్స్ మీద ఉంటది. మేజర్ వర్క్ వెబ్‌సైట్స్ మీద ఉంటది. లేకపోతే యాప్స్ మీద ఉంటే యాప్ ఎస్‌సిఓ అంటారు. అది వేరు. లైక్ ఎక్కువగా కంపెనీస్ హైర్ చేసుకునేది వెబ్ ఎస్‌సిఓ మీదే. ఈ వెబ్ ఎస్‌సిఓలో ఏంటంటే మనకిప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నాము, లేదా ఒక సర్వీసెస్ కావాలనుకొని మనం గూగుల్‌లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సెర్చ్ చేసాం. జస్ట్ ఎగ్జాంపుల్‌గా ఒకటి తీసుకున్నాం. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి మనం సెర్చ్ చేస్తున్నాం. ఈ సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి కొన్ని రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ మనకి ఇవేంటంటే కంపెనీస్ వస్తున్నాయి. ఇవి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ పేజ్‌లోనే చూస్తాం. ఈ ఫస్ట్ పేజ్‌లోనే చూస్తాం. ఇక్కడ ఏదన్నా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌లో లేదు అంటేనే మనం సెకండ్ పేజ్‌కెళ్తాము. ఇక్కడ చూస్తాము. ఇక్కడ గూడా మనకు ఓకే. అవైలబుల్ ఉంటే ఇట్స్ ఓకే. అవైలబుల్ లేదనుకోండి థర్డ్ పేజీకెళ్తాం. యాహ్! కానీ ఎంతమంది థర్డ్ పేజీకి, ఫోర్త్ పేజీకెళ్తారా అంటే చాలా మినిమము. అంత మాక్సిమం ఫస్ట్ పేజ్‌లోనే మనకి అవుట్‌పుట్ వస్తుందనమాట. ఇప్పుడు మన ప్రతి బిజినెస్ ఓనర్ టార్గెట్ ఏముంటుందంటే వాళ్ళ బిజినెస్ ఫస్ట్ ప్లేస్‌లోకి రావాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఒక కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్‌కి ఆల్రెడీ చాలామంది ఇండెక్స్ అయిపోయి ఉన్నారు. వీళ్ళందరినీ ఓవర్‌కమ్ చేస్తూ మనకి రావాలి అంటే మనకి మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ పడతది. బట్ ఇక్కడొచ్చేసి చాలా ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే ఓన్లీ ఎస్‌సిఓ చేయడంలో మనకి ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే ఎగ్జాంపుల్‌కి వెబ్‌సైట్ స్పీడ్ ఒకటుంటుంది. అలాగే వెబ్‌సైట్‌లో రాసే మన కంటెంట్, అలాగే ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు. మన బ్యాక్ లింక్స్, డొమైన్ ఏజ్
ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డిపెండ్ అయ్యి మనకి ఇట్లా ఎస్సీ ర్యాంకింగ్ అనేది వస్తది. ఇలా తీసుకురావడానికి మనం ఫాలో అయ్యే రూల్స్ ఏంటంటే ఎస్సీఓ అంటాం. ఈ ఎస్సీఓ వచ్చేసి మనకి కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ లేట్ ప్రాసెస్. రిజల్ట్ కూడా మనకి లేట్‌గానే వస్తుంది. ఇది మనకి ఒక వెబ్‌సైట్ గూగుల్‌లో ఇండెక్స్ అయ్యి ఫస్ట్ పేజ్‌కి రావాలి అంటే మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. అది ఇండియాలో. బట్ కంట్రీస్‌ని బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక మినిట్ మేడం. ఇప్పుడు ఎస్సీఓ ఫ్యాక్టర్స్ ఇవన్నీ వెబ్‌సైట్ స్పీడ్ గానీ, విజిటర్స్ కానీ, డొమైనీస్ కానీ అవునండి. అంటే అవునండి. అవన్నీ ఉంటేనే మనకి ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఓవర్‌కమ్ చేయాలి. అన్నీ కంప్లీట్ చేసుకుంటేనే మన వెబ్‌సైట్ టాప్‌లో వస్తుందనమాట. ఇప్పుడు వెబ్‌సైట్ స్లోగా ఉందని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. మంచిగా చేసాము వెబ్‌సైట్ అంతా ఉంది. కానీ వెబ్‌సైట్ స్లోగా లోడ్ అవుతుందనుకోండి. మనం ఇక్కడ టైప్ చేయగానే గూగుల్ ఏం చేస్తదంటే యూజర్ ఫ్రెండ్లీ అవుట్‌పుట్ ఇస్తది. ఇప్పుడు మన సైట్ స్లో ఉందనుకోండి. మన సైట్‌ని పక్కకి నెట్టేస్తది. మనకంటే ఫాస్ట్‌గా లోడ్ అయ్యేది పర్ఫెక్ట్‌గా ఉన్న సైట్స్ నెక్స్ట్ మన సైట్ ఉన్నా కూడా మన సైట్‌ని పక్కకు తీసేసి మనకన్నా బ్యాక్ సైడ్ ఉన్నదానికి ఛాన్స్ ఇస్తదనమాట. ఫాస్ట్‌గా లోడ్ అవుతుందనుకోండి. లోడ్ అయ్యే సైట్‌ని ఇస్తది. అంటే మనది స్లోగా లోడ్ అయ్యే వరకు ఎండ్ యూజర్ వెయిట్ చేయడు. వీళ్ళు ఎక్కువగా హై ప్రయారిటీ ఇచ్చేది ఎండ్ యూజర్‌కి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎండ్ యూజర్‌కి ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా ఇవ్వడం వల్లే అంతకుముందు ఫైర్ ఫాక్స్, ఈ యాహూ ఇవన్నీ ఉన్నాయి కూడా మనకి బ్యాక్‌కి వెళ్ళిపోయి గూగుల్‌నే టాప్‌లోకి తీసుకురావడానికి మేజర్ కారణం అనమాట. లైక్ యూజర్ ఫ్రెండ్లీ యూఐ ఒకటి, అలాగే అవుట్‌పుట్ కూడా చాలా ఫాస్ట్‌గా రావడం, చాలా యాక్యురేట్‌గా రావడం. మనము సెర్చ్ చేసినప్పుడు ఇవంతా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అన్నప్పుడు ఇక్కడొచ్చేసి మనకిప్పుడు కొత్తగా ఇంక్లూడ్ చేసింది ఏంటంటే ఏఐ అనమాట. ఇక్కడ కూడా రిజల్ట్ వస్తుంది. ఈ ఏఐ రిజల్ట్ కూడా రావడానికి మనకి ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఉంటుంది. దాని రూల్స్ ప్రకారం కూడా కంటెంట్ యూజ్ చేయాలి. బట్ ఏఐ వచ్చింది కదా! ఎస్సీఓ రోల్ ఔట్ అవుతుందా అనేది పెద్ద క్వెషన్. కానీ అది అవ్వదు. ఎస్సీఓ లేకపోతే ఈ ఏఐ కూడా మనకు వర్కౌట్ అవ్వదు. మనం ఏదైతే కంటెంట్ వెబ్‌సైట్‌లో ఇచ్చి ఎస్సీఓ చేస్తామో అదే కంటెంట్‌ని బేస్ చేసుకొనే మనకి ఇక్కడ ఏఐలో అవుట్‌పుట్ వస్తుంది. కాబట్టి ఎస్సీఓ అనేది కాకపోతే కొంచెం మా సెర్చెస్ అవి తగ్గొచ్చేమో కానీ బట్ ఏఐలో కంటెంట్ రావాలి అంటే మనం ఎస్సీఓ చేయాలి. బట్ ఇప్పుడేంటంటే మాక్సిమం అందరూ ఏఐలోనే డిపెండ్ అయ్యి ఏఐ సెర్చ్‌నే చూస్తా ఉన్నారు. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అన్నాం అనుకోండి మనకి కొన్ని లైక్ ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఏఐ రిజల్ట్ రాలేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొక మోడ్ లాగా ఇచ్చాడనమాట. ఇక్కడ ఎందుకు ఇట్లా ఏఐ మోడ్ ఇచ్చాడంటే ఈ చాట్‌జీపీటీ వచ్చింది. చాట్‌జీపీటీ వచ్చినప్పుడు ఏంటంటే చాట్‌జీపీటీలో అందరూ సెర్చ్ చేస్తున్నప్పుడు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ చాట్‌జీపీటీని మనం ఆస్క్ ఇంజిన్ అని కూడా అంటామనమాట. ఈ ఆస్క్ ఇంజిన్ అంటే మనం క్వెషన్ అడగగానే అది మనకు ఆన్సర్ ఇస్తుంది. ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఈ చాట్‌జీపీటీలో మనం ఒక క్వెషన్ అడిగామనుకోండి సేమ్ దీనికి రిలేటెడ్‌గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తది. ఇక్కడొచ్చేసి జస్ట్ వెబ్‌సైట్స్ ఇస్తుంది. ఒక 3, 4, 5 ఇట్లా వరుసగా వెబ్‌సైట్స్ వస్తాయి. ఇందులో ఏ వెబ్‌సైట్‌లో మనకి ప్రాపర్ ఆన్సర్ ఉందో వెతుక్కోవాలి మనం. అందులో కూడా అన్ని డీటెయిల్స్ తెలియవు. లైక్ కోర్స్‌లో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి, ఫీజ్ ఎంతుంది, బ్యాచెస్ ఎప్పుడున్నాయి, మాక్సిమం ఒక్కొక్క సైట్ ఒక్కొక్కలా డిజైన్ చేస్తారు కాబట్టి అన్ని డీటెయిల్స్ తెలీదు. ఇవన్నీ మనకు తెలియాలంటే వాళ్ళు నెంబర్ ఇస్తారు. కాల్ చేయడమో, మెసేజ్ చేయడమో చేస్తాం. బట్ అంత దూరం వెళ్ళకుండా ఈ చాట్‌జీపీటీలో మనకి మాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఆస్క్ ఇంజిన్‌లో. ఇట్లా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఇచ్చారు. వీళ్ళు ఏమేమి ఇస్తున్నారు అనేది వాళ్ళు ఇక్కడ వచ్చేసింది. లైక్ అంటే ఆ డిజిటల్ మార్కెటింగ్ 45 డేస్ క్లాసెస్, ఈ ఫీజు అంతా
వచ్చేసి 100% తెలుగు ఎక్స్‌ప్లనేషన్ ఇవన్నీ గూడా యాడ్ చేశారు. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడికెళ్తుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కోర్స్ అనేది ఉంది 90 డేస్. అండ్ ఇది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఆన్లైన్ క్లాసెస్. లైక్ ఇక్కడ వచ్చేసి 16,000 అని ఇట్లా ఇచ్చాడు. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఎంత క్లియర్‌గా ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇది వచ్చేసి 4 మంత్స్ 100+ ఏఐ టూల్స్. ఇవన్నీ కూడా మనకి ఇట్లా మొత్తం డీటెయిల్స్ ఎంత క్లియర్‌గా ప్రొవైడ్ చేస్తుందంటే, ఇంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే సెర్చ్ ఇంజిన్‌లో మనం తెలుసుకోలేం. బట్ ఇక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొనే ఇక్కడ ఇస్తుంది. మనం అడిగిన క్వెషన్‌కి సరౌండింగ్ ఆన్సర్స్ మొత్తం క్రియేట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తదనమాట. ఇప్పుడు సేమ్ చాట్ జీటీపీకి ఏమి ఎస్ఈఓ ఉండదు. అది గూగుల్ నుంచి కానీ మిగతా యాప్స్ నుంచి కానీ ఎస్సీఓ అంటే సపరేట్‌గా చెయ్యము. దానికి కొన్ని స్కీమాస్ ఉంటాయి. లైక్ చిన్న సాఫ్ట్‌వేర్ ఉంటది. సాఫ్ట్‌వేర్ కోడింగ్ ఉంటది. ఆ కోడ్‌ని మనం యాక్టివ్ చేసుకుంటే అది సెర్చ్ ఇంజిన్‌లో గూడా అది ఆస్క్ ఇంజిన్‌లో గూడా కనిపిస్తదనమాట మనకి. సో ఈ వెబ్సైట్స్ ఉండాలి కంపల్సరీ. కంపల్సరీగా వెబ్సైట్స్ ఉండాలి. వెబ్సైట్స్‌లో గూడా ఎవరి వెబ్సైట్ అయితే టాప్‌లో వస్తదో మాక్సిమం ఆ వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటది ఇక్కడ. ఒక్కొక్క కీవర్డ్‌కి ఒక్కొక్క ఇప్పుడు ఇందాక మనం ఏమని ఇచ్చాము జస్ట్ ఇక్కడ ఒక కీవర్డ్స్ 2 డిఫరెన్స్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని కోర్స్ తెలుగు అని ఇచ్చామా, ఈ కీవర్డ్కి ఏ వెబ్సైట్స్ టాప్లో ఉన్నాయో వాళ్ళనే చూపిస్తుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే మళ్ళీ మనము ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ కోర్స్ తెలుగు అని ఇచ్చాం కదా, ఇక్కడ ఎవరు ఉన్నారో చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఈ కీవర్డ్కి మన వెబ్సైట్ కూడా వచ్చిందనమాట. లైక్ మనం అన్ని కీవర్డ్స్కి ఆప్టిమైజ్ చేయలేదు, కొన్నిటి చేసిన వాటికి వస్తుందనమాట. ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్కి ఏ కీవర్డ్కి ఎవరి వెబ్సైట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో టాప్లో ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక ఓవర్ వ్యూ కూడా ఇచ్చేస్తాడు, ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు అలా ఇదంతా కూడా. ఇదంతా ఎలా వస్తుంది అంటే మనం ఇచ్చిన కంటెంట్ని బేస్ చేసుకునే వస్తుంది అనమాట. మనం వెబ్సైట్లో ఎలాంటి కంటెంట్ ఇచ్చాము, ఫ్లెక్సిబిలిటీకి ఎక్కువ కంటెంట్ ఇచ్చాము అనుకోండి, మీరు ఫ్లెక్సిబుల్గా నేర్చుకోవచ్చు, లైక్ ఇవన్నీ కూడా వర్కింగ్ కూడా ఇలా చేయొచ్చు, దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి బిగినర్స్ బడ్జెట్ అని, ఇది జాబ్ ప్లేస్మెంట్స్ అని, ఎవరు దేన్ని హైలైట్ చేస్తారో వాళ్ళ వెబ్సైట్లో దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇట్లా మనకి అన్ని మన ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా మ్యాక్సిమం ఈ ఏఐని అడుగుతాం. బట్ ఈ ఏఐ ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుందా, యాక్యురేట్గా ఉంటుందంటే కూడా మనం నమ్మలేము. ఎందుకంటే దానికి ఏదైతే మనము సెర్చ్ ఇంజిన్లో ఇస్తామో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ వస్తుంది, కానీ 100% అది కరెక్ట్ అని మనం చెప్పలేము. ఇప్పుడు ఒక ఆర్టికల్ రాయమని ఇచ్చినా కూడా ఇది ఎలా బేస్ చేసుకుంటుందో, ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఆర్టికల్స్ ఉంటాయో అవి మొత్తం కలెక్ట్ చేసుకొని మనం అడిగిన కీవర్డ్స్కి రిలేటెడ్గా ఆర్టికల్ రాసేస్తుంది. బట్ అందులో కొన్నిసార్లు వేరే వాళ్ళ బ్రాండ్ నేమ్స్ యాడ్ అయ్యి ఉండొచ్చు, కొన్నిసార్లు మనకు అవసరం లేని కంటెంట్ యాడ్ అవ్వచ్చు. ఇదంతా కూడా మళ్ళీ జరుగుతూ ఉంటుంది. దీన్ని అన్నిటికీ మానిటర్ చేయడానికి కంపల్సరీగా ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ అయితే కావాలి. బట్ ఇక్కడ ఏఐ వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్లో కూడా కొంత ఎఫెక్ట్ పడింది. సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడింది, బట్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళలో కంటెంట్ రైటర్స్కి ఎఫెక్ట్ పడింది, అలాగే గ్రాఫిక్ డిజైనర్స్కి ఎఫెక్ట్ పడింది. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి ఎఫెక్ట్ పడదా అంటే ఆల్మోస్ట్ అంటే గూగుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయనంత వరకు మనకి ఎఫెక్ట్ అయితే పడదు. ఎందుకంటే ఈ ఎస్సీఓ అనేది కంప్లీట్లీ హ్యూమన్ బేస్డ్ వర్క్, ఇది ఏఐ తోటి చేయడానికి లేదు. ఇంతవరకు ఏఐ దానికి యాక్సెప్ట్ చేయలేదు. ప్రీవియస్ లైక్ ఈ చాట్ జీపీటీ రాకముందు ఏఐ కంటెంట్ కూడా అలౌ చేసేవాళ్ళు కాదు, అన్ని హ్యూమన్ బేస్డ్ కంటెంట్ మాత్రమే అలౌ చేసేవాళ్ళు. ఎప్పుడైతే చాట్ జీపీటీ వచ్చి ఇది కొంచెం యూజర్ ఫ్రెండ్లీ కంటెంట్ రాయడం స్టార్ట్ అయిన తర్వాత మనకి
గూగుల్ కూడా కంటెంట్‌ని ఏఐ కంటెంట్‌ని అలౌ చేస్తుంది వెబ్‌సైట్‌లో ర్యాంకింగ్ అవ్వడానికి. అలాగే ఆ తర్వాత ఏఐలో ఎప్పుడైతే ఇమేజెస్ జనరేట్ చేయడం స్టార్ట్ అయినాయో ఫస్ట్‌లో అయితే అంతగా యాక్సెప్ట్ చేసేది కాదు. బట్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇమేజెస్ ఏంటంటే కొంచెం క్వాలిటీ ఉండాలి నీట్‌గా. లైక్ గూగుల్ వాళ్ళ గైడ్‌లైన్స్‌ని బేస్ చేసుకొని ఉంటే అది కూడా యాక్సెప్ట్ చేస్తుందనమాట. బట్ ఈ సెర్చ్ ఇంజిన్‌లో మనము సబ్మిషన్స్ మాత్రం ఇప్పటికి కూడా కంప్లీట్‌గా మాన్యువల్ ప్రాసెస్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు ఒక వెబ్‌సైట్‌కి కంటెంట్ రాయాలనుకోండి, కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలంటే, ఇక్కడ మనకి ఏఐని యూజ్ చేసుకొని కూడా కీవర్డ్స్ తీయొచ్చు. బట్ ఆ ఇచ్చే కీవర్డ్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయా లేదా అని తెలీదు. వాటిని సెలెక్ట్ చేసుకోవాలంటే మనము టూల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. కీవర్డ్ ప్లానర్స్ కానీ, ఊబర్ సజెస్ట్ కానీ ఇలాంటి టూల్స్ మీద. ఇట్లా ఎవ్రీథింగ్ హ్యూమన్ బేస్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకి డిజిటల్ మార్కెటింగ్ జాబ్ మార్కెట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకున్నా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకున్నా మీకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఇంటర్న్షాల అని. దీంట్లో మనకి ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ అయితే ఉంటాయి ఫ్రెషర్స్కి. ఇట్లా మనం అప్లై చేస్తే వీళ్ళు మెసేజ్ పెడతారు. మనం ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే వాళ్ళు కాల్ చేస్తారు. అలా మనకి ఇంటర్న్షిప్స్ కావాలనుకోండి స్టార్టింగ్లో ఈ ఇంటర్న్షిప్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్. దీంట్లో కూడా 3 రౌండ్స్ ఉంటాయండి. 2-3 రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఏఐ ఇంక్లూడ్ చేశారు కొత్తగా. ఫస్ట్ రౌండ్ ఏఐ ఇంటర్వ్యూ ఉంటుంది ఒక 5-10 మినిట్స్. ఆ తర్వాత అందులో క్వాలిఫై అయితే మళ్ళీ వాళ్ళు కాల్ చేసి మాట్లాడతారు. ఒక్కొక్కసారి టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ఒకేసారి కంప్లీట్ చేస్తారు. ఒక్కొక్కసారి మళ్ళీ కాల్ చేస్తారు 2 టైమ్. ఒకసారి టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెచ్ఆర్ రౌండ్కి కాల్ చేస్తారు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి మనకి ఆ, ఇది ఇంటర్న్షిప్స్. ఇది వచ్చేసి ఓన్లీ 4 మంత్సే ఉంటుంది వరకు 5,000 నుంచి 10,000 వరకు పే చేస్తారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. ఏ డీటెయిల్స్ మీకు రిలేటెడ్గా ఉన్నాయా లేదా అనేసి. మీరు నేర్చుకున్న స్కిల్స్కి కరెక్ట్గా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అని పెడతారు కానీ ఇక్కడ ఇచ్చే డిస్క్రిప్షన్ వేరే ఉంటుంది. వాళ్ళు వేరే అట్లాంటివి మనకి సూటబుల్ కాదు. ఇక్కడ ట్విట్టర్, టెలిగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇట్స్ ఓకే. టెలిగ్రామ్ ఇవన్నీ అంటే మన ఇండియాకి రిలేటెడ్ కాదు. ఇంకని చూడండి ఒకసారి. లైక్ ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అన్నీ ఇస్తాయి కదా, ఇక్కడ జస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి వీళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది, అప్పుడు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇట్లా ఇంటర్న్షిప్ వచ్చేసి మనకి 5,000 to 10,000 మినిమం ఉంటాయి. పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అన్న కూడా యాడ్స్ అనమాట. ఇది వచ్చేసి 3,000 to 4,000 6 months అని ఇచ్చాడు. ఇది ఏంటంటే పర్టికులర్గా ఒక్క వర్కే ఉంటుంది. ఆ వర్క్ అన్ని నెలలు చేసేస్తే ఇంకా దాని తర్వాత అయిపోతుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మెటా యాడ్స్ మేనేజర్ ఇంటర్న్షిప్ అంటే ఇంటర్న్షిప్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 20,000 to 40,000 ఇస్తున్నారు పర్ మంత్కి. ఇట్లా ఇంటర్న్షిప్స్కి మనము చూసుకొని లీడ్ జనరేషన్ అన్న కూడా మనకు రిలేటెడే. బట్ డిస్క్రిప్షన్ చూసుకోవాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇది అన్పెయిడ్ కూడా ఉంటాయి అనమాట, చూసుకొని అప్లై చేసుకోవాలి మనం. డిజిటల్ మార్కెటింగ్ గ్లోబల్ ఏఐ పవర్ టెక్నాలజీస్, దీనికి కూడా మనకి కొంచెం హై. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంటర్న్షిప్ అయిపోయినాక మీకు జాబ్ ఆఫర్ కూడా ఇస్తారు అనమాట. ఇంటర్న్షిప్లో కనుక మీరు సక్సెస్ అయితే జాబ్ ఆఫర్ కూడా ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, డీటెయిల్స్ ఇవ్వమని. జస్ట్ ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జాబ్స్. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 3 to 4 5 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు జాబ్స్కి వచ్చి. అంతకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి సూటబుల్ కాదు, ఎందుకంటే శాలరీస్ కొంచెం తక్కువగా ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 2,40,000 నుంచి 4 2,70,000. ఎక్స్పీరియన్స్ అని మనము ఫేక్ పెట్టుకోవాలా? అవునండి. ఇక్కడేమో నో ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు దీనికి. ఫేక్ ఏం పెట్టాల్సి అంటే డైరెక్ట్గా మనం ఇప్పుడు ఎలాగో ప్రాజెక్ట్ చేస్తాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు కాన్ఫిడెన్స్ ఉంటే 1 year పెట్టుకోవచ్చు, లేదంటే 6 months ఒక ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినట్టు పెట్టుకోవచ్చు. మనకి దీంట్లో ఆ అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఇప్పుడు
ఏ కంపెనీలలో చూసినా కూడా మీకు దానికేం అంటే పెద్ద కంపెనీలలో చేయాలి ఇవన్నీ కూడా అంత రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. ప్రాజెక్ట్ మన స్కిల్స్ కంపెనీతోటి లింక్ అవ్వలేదా? ఏంటండి? కంపెనీస్ తోటి లింక్ అవ్వలేదా? వాళ్ళకి మనీ పే చేయటం అదేమి ఉండదా? అర్థం కాలేదు. మనము ఎక్స్పీరియన్స్ పెట్టి సాఫ్ట్‌వేర్ పార్ట్‌లో ఎక్స్పీరియన్స్ ఆ! పెడితే ఆ! దానికి అదే అండి. ఆ కంపెనీస్‌కున్నట్టు మనకిక్కడేం ఉండదు. అంత ఇది ఉండదనమాట. అట్లాగే ఉండదు. ఆహా! అసలేముండదు. ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా సాఫ్ట్‌వేర్ కంటే కూడా చాలా ఈజీగానే ఉంటది. స్కిల్ ఉందా లేదా అని చూస్తారనమాట. స్కిల్ లైక్ మీరిప్పుడు ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత నేను ప్రాజెక్ట్ లైక్ ఇంటర్న్‌షిప్ 6 మంత్స్ కంప్లీట్ అయిందనుకోండి. మీకు 6 మంత్స్ కంప్లీట్ అయినట్లు. లేకపోతే 1 ఇయర్ కంప్లీట్ అయితే 1 ఇయర్ వర్క్ చేసినట్లు సర్టిఫికేట్ ఇస్తే సరిపోద్ది. ఇంక అంతకు మించి వేరే ఏమి అడగరు. వర్క్ సర్టిఫికేట్ అంతే. ఒక్క సాఫ్ట్‌వేర్ కంపెనీలో గనక అప్లై చేస్తే వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు గానీ రిమైనింగ్ ఇంకే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా అడగరు. ఇక్కడ ఇట్లా కంపెనీస్‌ని బట్టి మనకి సాలరీస్ కూడా ఉంటాయి లైక్ జాబ్స్‌కి. సోషల్ మీడియా ఇది మనకి రిలేటెడ్ జూనియర్ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ 1 ఇయర్ పర్లేదు 6 మంత్స్ ఉన్నా కూడా 1 ఇయర్ వాటికి అప్లై చేసుకోవచ్చు. అంత జూనియర్ సోషల్ మీడియా మార్కెటింగ్ నో ఎక్స్‌పీరియన్స్. అన్నీ కూడా జాబ్స్ అయితే మంచిగానే ఉంటాయి ఈ ప్లాట్‌ఫామ్‌లో. మళ్ళీ రావడం కూడా బానే వస్తాయి మనకి కాల్స్ అవి కూడా. కాకపోతే మనం ఇంటర్వ్యూ ప్రాపర్‌గా హ్యాండిల్ చేసుకుంటే మంచి సాలరీస్ తోటి తెచ్చుకోవచ్చు. అట్లాగే ఇది కాకుండా ఇంకా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి గానీ అవేంటంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. 2 ఇయర్స్ దగ్గర నుంచి 5, 6 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి మంచిగా వస్తాయన్నమాట. కాల్స్ ఎక్కువుంటాయి ఇదంతా. ఆహ్, లేదు మీరు ఓన్‌గా మీరు ఫ్రీలాన్సింగ్ జేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరొక పోర్ట్‌ఫోలియో బిల్డ్ జేసుకోవాలి. పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకొని తర్వాత మీరు క్లయింట్స్‌ని హైరింగ్ స్టార్ట్ చేసుకోవాలి. క్లయింట్స్‌ని వాళ్ళ దగ్గరికి మనం కాంటాక్ట్ అవ్వడం అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. లైక్ దాంట్లో గూడా ఒకటి ఆర్గానిక్ వేలో ఎళ్ళడము, రెండోది పెయిడ్ వేలో ఎళ్ళడము, ఇంకొకటి మామూలుగా రిఫరల్ ద్వారా వెళ్ళడం. ఇట్లా మనం డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతూ క్లయింట్స్‌ని తెచ్చుకోవాలి. ఇక్కడేంటంటే క్లయింట్ హ్యాండిలింగ్ స్కిల్ కూడా మనకి కొంచెం కావాలనమాట. లైక్ ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా మాకు ఈ వర్క్ కావాలి మీరు చేస్తారా? మాకు ఈ వర్క్ ఇట్లా ఉండాలి. ఈ డీటెయిల్స్ అంటే మనం ఇవన్నీ చేస్తాము అని అవి ఎలా చేస్తామో కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అంతవరకు మనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇది చేయడానికి ఈజీ ఉంటది. అట్లా చేస్తే మనం ఫ్రీలాన్సర్‌గా మనమే 2, 3 ప్రాజెక్టులు తెచ్చుకొని ఎవరినైనా ఒక జూనియర్స్‌ని హైర్ చేసుకొని వాళ్ళ చేత వర్క్ చేపిస్తూ క్లయింట్స్‌ని హ్యాండిల్ చేసుకుంటూ కూడా వర్క్ చేసుకోవచ్చనమాట. అట్లనే చిన్న చిన్న కంపెనీస్ కంటే పెద్ద కంపెనీసే రావాలి, పెద్దవే చేయాలని ఏం లేదు. లైక్ చిన్న కంపెనీస్ లైక్ హోటల్స్ కానీ, చిన్న హోటల్స్, రెస్టారెంట్స్, బ్యూటీ పార్లర్స్ లైక్ ఇంకా ఏమైనా చిన్న అట్లా మన సరౌండింగ్స్‌లో వాటిని కూడా ప్రమోట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. లైక్ కాలేజెస్‌కి చేయొచ్చు, హాస్పిటల్స్‌కి చేయొచ్చు మన సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకి. ఈ క్లినిక్స్‌కి కానీ, మనం లాయర్ కాంటాక్ట్ వాళ్ళని ఏంటండి? మనం కాంటాక్ట్ అయ్యే ప్రాజెక్ట్స్ మనం ఆ! తెచ్చుకోవచ్చు. లాయర్స్‌కి గానీ ఇట్లా అంతా ఇండివిడ్యువల్‌గా పర్సనల్‌గా చేయొచ్చు. లేకపోతే కంపెనీస్ ఉంటే కంపెనీస్ వైస్‌గా చేయొచ్చు. అంటే ఎవ్రీ ఫీల్డ్‌లో కానీ డిజిటల్ మార్కెట్ కోసం అనేది ఉంటదనమాట. అవునండి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఎవ్వరు లేరు. లైక్ ఆఫ్‌లైన్‌లో స్టోర్ ఉండి ఆన్‌లైన్‌లో బిజినెస్ లేని వాళ్ళు కూడా డిజిటల్ దాంట్లో వాళ్ళు ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇందులో వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి ఒక్క ఎస్‌ఈఓనే ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ అన్నీ కలిపి మనకి డిజిటల్ మార్కెటింగ్‌లోకి వస్తాయి. లైక్ ఒకటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, రెండోది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, మూడోది గూగుల్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ వాట్సాప్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ ఇట్లా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా కలిపి మనకి డిజిటల్ మార్కెటింగ్ అంటాం. దీంట్లో మేజర్‌గా జాబ్‌కి గానీ, ఏ వర్క్ చేయాలన్నా కూడా మిగతా అన్నీ ఓన్లీ 4 మేజర్ పార్ట్స్ అనమాట. ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, గూగుల్ యాడ్స్. ఇవి 4 పర్ఫెక్ట్ వస్తే ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గానీ, మిగతాయన్నీ కూడా చేయొచ్చు. అంటే ఈ స్కిల్స్ బేస్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం. డెవలప్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ మనం సెర్చ్ ఇంజిన్స్ చేయడానికి సెర్చ్ ఇంజిన్‌లో మన బిజినెస్‌ని అప్‌లోడ్ చేయడానికి మనకు ఒక వెబ్‌సైట్ కావాలి. ఈ వెబ్‌సైట్ మనము వర్డ్‌ప్రెస్ నుంచి డిజైన్ చేస్తాం. ఈ వర్డ్‌ప్రెస్ నుంచి డిజైన్ చేసినప్పుడు మీకు పెయిడ్
ఆప్షన్ అయితే ఇస్తాను వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి. దాని నుంచి మీరు చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ఏఐ రిజల్ట్‌కి రావడానికి మన వెబ్‌సైట్‌కి ఇప్పుడు కొత్తగా వాళ్ళే వర్డ్ ప్రెస్ వాళ్ళే ప్లగిన్స్ అవి కూడా ఇచ్చేసారనమాట. లైక్ వాళ్ళే ఆప్టిమైజ్ చేసి ఇచ్చారు. ఆ స్కీమాస్‌ని మనం ఎనేబుల్ చేసుకోవటమే. దాన్ని స్పెషల్‌గా మనం ఇక్కడ మళ్ళీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి ఏఐ రిలేటెడ్‌గా వస్తుంది. ఇక్కడ మనకి ఏఐ మోడ్ చాట్‌జీపీటీ ఎక్కువ పాపులర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి గూగుల్ వాళ్ళు కూడా జెమినై అని చెప్పి తీసుకొచ్చారు చాట్‌జీపీటీకి కాంపిటీషన్‌గా. బట్ జెమినై అనేది అంత సక్సెస్‌ఫుల్‌గా వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ గూగుల్ నుంచి వెళ్ళి జెమినైలోకి వెళ్ళి దాంట్లో పీపుల్స్ సెర్చ్ చేయడము ఇదంతా కూడా కొంచెం కాంప్లికేటెడ్‌గా అనుకొని ఇక్కడ ఏఐ మోడ్‌లోకి వచ్చేసారనమాట. ఇక్కడే స్టార్ట్ చేశారు ఏఐ మోడ్. బట్ కంపేర్ టు దీనికన్నా కూడా మనకి చాట్ జీపీటీ చాలా కన్వీనియంట్‌గా ఉంటది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా చాలా వరకు దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ మనం ఏఐ మోడ్‌లో చూసినప్పుడు డిజిటల్ చాట్ మార్కెటింగ్ జీపీటీ అంటే కంపెనీ వాళ్ళు. చాట్ జీపీటీ వాళ్ళు ఎవరిదండి? ఏ కంపెనీ వాళ్ళది? వాళ్ళు మామూలుగా ఓపెన్ సోర్స్ కంపెనీ. ఓపెన్ సోర్స్ అండి. కంపెనీ ఏం లేదు. అంతే మామూలుగా అందరికీ యూజ్ చేసుకోవడానికి ఒక బ్యాచ్ లాగా అది ఉంటది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఇందులో వచ్చే మాడ్యూల్స్ అన్ని మనము జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అన్నప్పుడు దీని గురించి డీటెయిల్స్ ఇచ్చారంట. కవర్ టాపిక్స్ ఏమేమి వస్తాయి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, పెయిడ్ అడ్వర్టైజింగ్, కంటెంట్, ఈమెయిల్ మార్కెటింగ్, వెబ్ అనాలిటిక్స్ అని ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చినాయి. తర్వాత వచ్చేసి మనకి కోర్స్ ప్రొవైడర్ అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ ఇచ్చింది అనమాట మొత్తం. మనం ఇక్కడేమో జస్ట్ కోర్స్ అని ఇచ్చాం. ఆన్‌లైన్ అని ఇవ్వలేదు, ఆఫ్‌లైన్ ఇవ్వలేదు. కానీ ఈ గూగుల్ వచ్చేసి గూగుల్‌లో ఇండెక్స్ అయినా, ఫస్ట్ పేజ్‌లో ఇండెక్స్ అయినా అన్నీ ఆన్‌లైన్ కోర్సెస్ లిస్ట్ ఇచ్చింది. కానీ మనం ఏంటంటే మనం లోకల్‌గా సెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే దానికి రిలేటెడ్‌గా డేటా అనేది రావాలి. బట్ అది రాలేదనమాట ఇక్కడ. గూగుల్ ఫస్ట్ పేజ్‌లో ఉన్న డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వచ్చేసినాయి. కానీ అదే ఇదే క్వెషన్ మనం చాట్ జీపీటీలో అడిగామనుకోండి. అంటే చాట్ జీపీటీ మిగతా అన్ని వెబ్‌సైట్స్ నుంచి కూడా తీసుకుంటదా? అంతేగా? గూగుల్ నుంచి గాని, మిగతా యాహూ గాని, బింగ్ అది గాని కూడా గూగుల్ నుంచి తీసుకుంటది. గూగుల్‌లో టాప్‌లో ఉన్న వాటిని తీసుకుంటది. కానీ మిగతా వాటి నుంచి కూడా తీసుకునే అవకాశం ఉందిగా? ఏంటండి? గూగుల్ ఒక్కటే కాకుండా మిగతా తీసేస్ వాటి నుంచి కూడా తీసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ గాని వాటిలో ఉండవా అహా! ఏమన్నా? మాక్సిమం గూగుల్ నుంచే తీసుకుంటది. మాక్సిమం ఇన్ఫర్మేషన్ గూగుల్ నుంచే తీసుకుంటది. మిగతా సెర్చ్ ఇంజిన్స్‌కి అంత ఎళ్ళదు. ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఏంటి? ఎందుకు నేర్చుకోవాలి? కోర్స్ డ్యూరేషన్ ఎంతుంటది? ఫీజ్ ఎంతుంటది? లైక్ ఈ డీటెయిల్స్ మొత్తం కెరియర్ ఆప్షన్స్ ఏంటి? సాలరీస్ ఎంతుంటాయి? ఈ డీటెయిల్స్ ఇచ్చాడు. వై యూ వాంట్ వై డిజిటల్ మార్కెటింగ్ అని లైక్ ఇంకా డీటెయిల్స్ ఇచ్చాడు. అసలు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఏంటనేసి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ క్వెషన్ అనేది మనము కరెక్ట్‌గా ఇవ్వలేదు. అసలు ఏంటిది? దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ మనం జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చాం. దీనికి ఏమర్థమైందంటే కోర్స్ గురించి అసలు ఏంటి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే జెమినైలో ఇది వచ్చేసి వీళ్ళేమో మొత్తం ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎవరెవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఆ మొత్తం ఆన్‌లైన్‌లో టాప్‌లో ఉన్న మొత్తం కంపెనీస్ లిస్ట్ ఇస్తుంది. ఇట్లా ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక క్లారిటీ వస్తది. అసలు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఏంటి అనేది. మనం ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఈ అల్గారిథంని బేస్ చేసుకొని వస్తాయి. ఇక్కడ కంటెంట్ డిఫరెంట్ గా ఉంది. అక్కడ కంటెంట్ డిఫరెంట్ గా ఉంది. అవునండి. అవును. వాటి ఫీచర్స్ ని బేస్ చేసుకొని వస్తాయి అవి కంటెంట్ ఓకే. అంతే. అంటే అవును అందరూ ఒకే అల్గారిథం రాయరు గదా! ఆ, ఇప్పుడు వీళ్ళేం చేశారు గూగుల్ వాళ్ళ అల్గారిథం బేస్ చేసుకొని గూగుల్‌లోకి రిలేటెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. గూగుల్‌లో ఏంటి ఐఐటీ ఢిల్లీ, ఎన్ఐఐటీ అండ్ యూడెమీ, మెటా వాళ్ళది వీళ్ళంతా ఆన్‌లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ. మొత్తం
బట్ ఇక్కడికొచ్చేసరికి ఏఐకొచ్చేసరికి మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఆన్సర్ ఇవ్వకుండా. మొత్తం అంటే ఏముంటుంది? ఎలా ఉంటుంది? సాలరీస్ ఎంతుంటాయి? ఏమేమి టాపిక్స్ ఉంటాయి? ఇవన్నీ గూడా. కంపెనీస్ లిస్ట్ ఇవ్వలేదు. లైక్ కోర్స్ అంటే ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నది దీనికి ఒక క్లారిటీ వస్తది. బట్ ఈ ఏ గూగుల్ వచ్చేసి మనకు కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఒక క్లారిటీ ఇచ్చాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని ఇచ్చామనుకోండి. ఇది ఒక రకంగా ఆన్సర్ ఇస్తది. లైక్ ఇక్కడ గూడా మనకి ఇంకొక రకంగా ఆన్సర్ వస్తదనమాట. బట్ ఇక్కడేంటంటే మనకి ఇక్కడ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు దీన్ని. మనం సెకండ్ క్వెషన్ మళ్ళీ అడగాలి. Perfect. హ్మ్. So this is square root of 12 by square root of 3. So using the property, can I write this as same under the same radical sign? Square root of 12 by 3. Yes or no? Right? Square root of 12 by 3. But in the option first, we do not have square root symbol. So it is not true. Those who have marked this, it is not correct. Now what is 12 divided by 3? 12 divided by 3. It is 4. 3 1 times, 3 4 times. So I am going to get this as square root of 4. And 4 can be written as 2 square. And square root means power 1 by 2. So 2 into 1 by 2 and this will become 2 power. ఇక్కడ వచ్చేసి మనం డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అంటే ఇది మొత్తం తెలుగులో ఇచ్చింది. తెలుగులో ఉన్న ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ ఇచ్చిందనమాట. ఏఐ అని యాడ్ చేయలేదు. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అని యాడ్ చేసాం. ఏఐ అని యాడ్ చేస్తే మళ్ళీ ఏఐ కీవర్డ్ కొన్న సైట్స్ లిస్ట్ అన్నీ ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి అవంతా కూడా మొత్తం తెలుగులో ఇచ్చింది. లైక్ ఇక్కడ వచ్చేసి దీనికి మనకి ఇక్కడ మొత్తం లైక్ ఇది కూడా సేమ్ అలానే తెలుగులో ప్రొవైడ్ చేసే వాళ్ళందరినీ ఇచ్చిందనమాట ఇక్కడ. నేమ్స్ వాళ్ళ డీటెయిల్స్ అనేసి. ఇక్కడ వచ్చేసి అడ్రస్లు కూడా ఇక్కడ మనకి మ్యాప్స్ కూడా యాడ్ చేశారు. మన ఏరియా రిలేటెడ్‌గా. ఇట్లా మనకి ఏఐ అనేది చాలా హెల్ప్ అవుతుంది. లైక్ ఇన్ ఫ్యూచర్ కూడా కంప్లీట్‌గా ఏఐ మీదే ఎక్కువ సెర్చెస్ అనేవి జరుగుతా ఉంటాయి. కాబట్టి మనము ఇప్పటి నుంచి మన వెబ్‌సైట్స్ అన్నీ కూడా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌తో పాటు ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా ఆప్టిమైజ్ అయ్యేలాగా చేయాలి వాటిని. అంటే వాటి రూల్స్ మనకి తెలియాలి. ఆ రూల్స్‌ని బట్టి ఆ! మనము టూల్స్ డైరెక్ట్‌గా వాళ్ళే మనకి థీమ్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మనకి వర్డ్‌ప్రెస్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌కి ఎనేబుల్ చేయాలా అనేసి. అక్కడ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతది. కోడింగ్ అయితే మనం సెపరేట్ కోడింగ్ రాయాలి గానీ, నార్మల్‌గా వర్డ్‌ప్రెస్‌కి కోడింగ్ అవసరం లేదు. టూల్స్ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ యాడ్స్ వస్తాయి. యాడ్స్ అంటే ఇక్కడ స్పాన్సర్డ్ అని వస్తుంది. స్పాన్సర్డ్ మొత్తం యాడ్స్ అనమాట. ఫస్ట్ ఈ గూగుల్‌లో వచ్చేసి మనకి ఫస్ట్ 4 పేజీలు సారీ 4 వచ్చేసి పెయిడ్ యాడ్స్ ఉంటాయి. అలాగే కింద వచ్చేసి 3 ఉంటాయి. మొత్తము 7 యాడ్స్ వస్తాయి మనకి ఈ పేజీలో. ఒక 10 ఆర్గానిక్ రిజల్ట్ వస్తుంది. ఆహ్, బట్ ఇది రావడం కూడా ఇంకా మనకి ఎలా అంటే దీనికి కూడా అల్గారిథమ్‌ని బేస్ చేసుకొని మనం యాడ్ చేసే బిడ్ లైక్ మన యాడ్ స్కోరు ఇవన్నీ డిపెండ్ అయ్యి మనకి యాడ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని కూడా ఇలానే వస్తాయి. థర్డ్, 4 అని. బట్ ఇక్కడ వచ్చేసి యాడ్స్ మనం చేస్తాము. ఈ యాడ్స్‌ని సెర్చ్ యాడ్స్ అంటాం. అంటే ఇది ఏ బిజినెస్ సంబంధించేనానా? ఆ? ఓన్లీ ఈ ప్లాట్ సేలేనా? లేకపోతే ఏ బిజినెస్ అంటే సంబంధించి? అన్నిటికీ ఉంటాయి. ఈ టైంకి అంటే ఎక్కువ ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకి కూడా పెట్టొచ్చు. బట్ ఆ టైంలో ఎవరు పెట్టలేదు కదా! ఇందాకేం రాలేదు. అందుకని నేను దీనికి పెట్టాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఆన్‌లో ఉంటాయి యాడ్స్. ఆ! అందుకోసం అని ఇది తీసుకుంటా ఎగ్జాంపుల్‌కి. మామూలుగా అన్నీ అంటే సమ్ టైమ్స్ ఎనేబుల్ ఉంటాయి. సమ్ టైమ్స్ వాళ్ళు యాడ్స్ రన్ అవ్వవు. ఇక్కడ మనకి యాడ్స్ ఎలా వస్తదంటే ఇవే మనమే డిజైన్ చేస్తాం. లైక్ ఈ టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇక్కడ ఏం రావాలి, ఎలా రావాలి మొత్తం మనమే చేస్తాం. విత్ బిడ్ ఇప్పుడు ఎంత అమౌంట్ స్పాన్సర్డ్ పెట్టాలి రిజల్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఏవండీ? స్పాన్సర్డ్ రిజల్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడు యాడ్స్ వర్క్ ఉంటదనా? లేకపోతే
స్పాన్సర్డ్ అంటే పెయిడ్ యాడ్స్ అండి అర్థం. పెయిడ్ యాడ్స్. ఇప్పుడు మనం ఇది అమౌంట్ పెడితేనే రన్ అవుతుంది, లేకపోతే ఇక్కడ కనిపించదు మనకి. ఈ 4 ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కింద లైన్ వరకు 4 యాడ్స్ పెయిడ్ అనమాట. ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళకే కనిపిస్తుంది. డబ్బులు కట్టిన వాళ్ళకి కనిపిస్తుంది. డబ్బులు పెట్టి యాడ్ రన్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నెంబర్ 1 కాడ నుంచి కింద ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ మొత్తం ఇవన్నీ కూడా ఆర్గానిక్ అనమాట. అంటే లైక్ మనం ఎస్సీఓ చేస్తే కనిపిస్తాయి. ఇది పర్మనెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇది స్పాన్సర్డ్ రిజల్ట్ అని ఉంది, ఇది కూడా పెయిడ్. బట్ ఇక్కడ రిమైనింగ్ 7, 8, 9, 10 వరకు ఉన్నాయి కదా, ఈ 10 వరకు ఉన్నాయి మనకి ఆర్గానిక్ సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్. ఈ కింద ఇది వచ్చింది లోకల్ ఎస్సీఓ చేస్తే వస్తాయి, లోకల్ రిజల్ట్ అంటాం వీటిని. ఇవన్నీ మనం చెయ్యాలా? ఇవే మనమే చేయాలి. మొత్తం ఈ పేజీలో ప్రతిదీ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చేసేది. లైక్ యాడ్స్ రన్ చేస్తే స్పాన్సర్డ్ రిజల్ట్స్లో వస్తాయి, మళ్ళీ ఆర్గానిక్ ఎస్సీఓ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి, లోకల్ ఎస్సీఓ చేస్తే ఇక్కడ వస్తాయి అనమాట. ఇప్పుడు ఎస్సీఓలో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. లైక్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, టెక్నికల్ ఎస్సీఓ అండ్ లోకల్ ఎస్సీఓ. ఇవి 4 పార్ట్స్ ఉంటాయి ఎస్సీఓలో. ఇది మనకి కొంచెం ప్రాసెస్ టైం పడుతుంటుంది, స్లోగా వర్క్ చేసుకుంటూ వెళ్ళడానికి. అండ్ ఇక్కడ రిజల్ట్స్ రావాలన్నా కూడా మనకి యాడ్ చేయడం ఒకటే కాకుండా దానికి కూడా మనం వర్క్ చేస్తామన్నమాట. అప్పుడే మనకి రిజల్ట్ అనేది టాప్లో వస్తుంది. అలాగే మనకి సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళేసరికి మనకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసిన ప్లాట్ఫామ్సే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ. బట్ ఇవన్నీ పర్సనల్గా ఎలా యూజ్ చేసుకుంటాము, కంపెనీ పర్పస్కి కంపెనీకి బిజినెస్ పేజెస్ క్రియేట్ చేసి అలా యూజ్ చేసుకుంటాం. పర్సనల్గా చేస్తే మనకి యాడ్స్ రన్ చేయడం కానీ మనకి డేటా అంతా తీసుకోవడానికి అయితే రాదు. బట్ కంపెనీ పేజ్లో అయితే కంప్లీట్ డేటా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు, మనకి యాడ్ ఎలా రన్ అవుతుంది ఇవంతా కూడా. ఇక్కడ వచ్చేసి మనకి సోషల్ మీడియాలో 2 టైప్స్, ఒకటి ఆప్టిమైజేషన్, రెండోది యాడ్స్. ఈ ఆప్టిమైజేషన్లో ఏం చేస్తామంటే కంప్లీట్ మన బిజినెస్ డీటెయిల్స్ అన్నీ ఫేస్బుక్ పేజెస్లో అప్డేట్ చేస్తాము. అప్డేట్ చేసిన తర్వాత రోజు మనం పోస్టులు క్రియేట్ చేసి పోస్టులు చేస్తూ ఉంటాం. పోస్టులు చేయడము, అవి గ్రూప్స్లో షేర్ చేయడం, ఇవి యాక్టివిటీస్ చేస్తాము. యాడ్స్ రన్ చేస్తే మనకి సపరేట్గా ఎప్పుడైతే అమౌంట్ పెట్టి రన్ చేయమంటారో అప్పుడే యాడ్ సపరేట్గా 1 డే 2 డేస్ రన్ చేసి మళ్ళీ స్టాప్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్కి మనకి ఆర్గానిక్గా రిజల్ట్స్ రావడం అనేది చాలా తగ్గిపోయినాయి. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే కంప్లీట్గా ఆర్గానిక్ రిజల్ట్ మీద డిపెండ్ అయ్యి లీడ్స్ జనరేట్ చేసేవాళ్ళమే. బట్ ఇప్పుడు ఎక్కువగా లీడ్స్ ఆర్గానిక్గా రావట్లేదు, మొత్తం యాడ్స్ పెడితేనే వస్తున్నాయి. కాబట్టి అందరూ యాడ్స్కి కన్వర్ట్ అయ్యారు. అంతకుముందు ఓన్లీ ఎస్సీఓ నేర్చుకుంటేనే జాబ్లు వచ్చాయి. బట్ ఇప్పుడు యాడ్స్ కూడా, ఫేస్బుక్ యాడ్స్ కూడా మ్యాండేటరీ అనమాట. అందుకని ఎస్సీఓ అండ్ ఫేస్బుక్ నేర్చుకుని, ఇవి 2 నేర్చుకున్నా కూడా మనకి జాబ్స్ వస్తాయి. బట్ గూగుల్ యాడ్స్ అనేది మనకు ఆప్షనల్, అంటే అవి దాని గురించి తెలుసుంటే సరిపోతుంది, అదేం నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలని ఏం లేదు. అండ్ లైక్ ఇందులో వచ్చేసి మనకి క్యాన్వా డిజైనింగ్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. క్యాన్వా టూల్, ఆ క్యాన్వా డిజైనింగ్స్ ఒకటి ప్రాపర్గా నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏఐ నుంచి కూడా ఇమేజెస్ డిజైన్ చేసుకోవచ్చు, అలాగే ఏఐ నుంచి వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ ఉండడం వల్ల మనం ఇంకా కాస్త ఈజీగా ప్రొడక్టివ్గా ఎక్కువ వర్క్ని చేయగలుగుతాం. ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చేస్తారో యాజ్ ఎ ఫ్రెషర్స్గా, అలాగే ఒక 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అదే వర్క్ చేస్తారు అనమాట. అంటే లైక్ ఏఐ రాకముందు ఒక 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసే వర్క్ని యాజ్ ఎ ఫ్రెషర్స్గా మీరే చేసేయచ్చు, అంతా అడ్వాన్స్డ్ అయిందనమాట ఏఐ వచ్చిన తర్వాత. ఏఐ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఒక అనాలిసిస్ చేయాలి అనుకోండి, యాజ్ అ ఫ్రెషర్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ చేసేవాళ్ళు కాదు. అనలిస్ట్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాతనే అనాలిసిస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఏ పోస్ట్కి ఎంత రిజల్ట్ వస్తుంది, ఎంత వరకు ఎందుకు డ్రాప్ అవుతుంది, కంటెంట్ బాగుందా లేదా, ఈ టైటిల్ వర్క్ అయిందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మళ్ళీ దానికి స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఏఐకి ఇచ్చేస్తే కంప్లీట్గా అదే ఇచ్చేస్తుంది, మనం ఏమీ అసలు థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట, అంతా స్మార్ట్గా వస్తుంది. బట్ ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్, ఇది వెళ్ళొచ్చు అని కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు. బట్ ఫ్రెషర్స్కి ఏంటంటే ఇది చేయొచ్చా చేయకూడదు, చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది, చేయకపోతే ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఒకవేళ అది ఇచ్చింది కరెక్టా కాదా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్. వాళ్ళకి ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే వాళ్ళు కూడా ప్రాపర్గా అన్నీ చేయగలుగుతారు.
ఇప్పుడు జస్ట్ సింపుల్‌గా చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని ఒక చిన్న ఇమేజ్ ఒకటి జనరేట్ చేసుకోవచ్చు. నాకు ఐడియా ఉందిలే. ఆ! మరి ఐడియా ఉందా? ఓకే. ఆ ఇమేజెస్ జనరేట్ చేసుకొని ఆ ఇమేజెస్‌ని యూజ్ చేసుకొని మనం ఆహ్, సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. యాడ్స్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇంతకుముందేంటంటే, మనం క్యాన్వాలో ఇమేజ్ డిజైన్ చేయాలంటే అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా టైం పట్టేది. 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్. ఇప్పుడు 5 మినిట్స్‌లోనే మనం ఇమేజ్ చేసుకొని యాడ్స్‌కి వాటికి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే పర్ఫెక్ట్‌గా ఇస్తుంది. అది రీసెంట్‌గానే. ఇంతకుముందు మనకంత పర్ఫెక్షనెస్ లేదు. అలాగే దీంట్లోనే మనకి వీడియోస్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌సైట్స్ డిజైన్ చేయొచ్చు దీంట్లోనే. బట్ ఇవి కాకుండా ఇంకా టూల్స్ ఉన్నాయి. పీపీటీ డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకు బేసిక్ పీపీటీ వస్తది. ఆల్రెడీ పీపీటీ జనరేషన్ టూల్స్ అంటే అయి పెయిడ్ టూల్స్ అనమాట. వాటిలో పర్ఫెక్ట్‌గా కంప్లీట్ ఇమేజ్ లైక్ పీపీటీ కంటెంట్‌తో పాటు డిజైన్ మొత్తం రెడీ చేసేసి తర్వాత కావాలంటే మనం ఎడిట్ చేసుకుంటాం. అట్లా ఏఐ వచ్చిన తర్వాత చాలా అడ్వాంటేజ్ అనేది మనకుంది. బట్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఫేమస్ అవ్వడానికి ట్రెడిషనల్ మార్కెటింగ్ చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. లైక్ ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయాలంటే లైక్ టీవీస్ కానీ, పేపర్స్ కానీ, ఇంకా హోర్డింగ్స్ పెట్టడము, పాంప్లెట్స్ ఇవ్వడము ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్. కానీ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి మనకంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనము ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఒక యాడ్ ఇచ్చామంటే టీవీలో ఏంటంటే మనకి ఒక మాస్ ఆడియన్స్‌కి రీచ్ అవుతది. కానీ ఎంతమందికి ఆ యాడ్ వల్ల యూజ్ ఉంది? ఎంతమంది ఆ యాడ్ చూసి మనకు ఆ ప్రోడక్ట్ తీసుకున్నారు? ఎంతమంది చూసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ తీసుకున్నారు? ఈ డీటెయిల్స్ ఏమి మనం ట్రాక్ చేయలేం. జస్ట్ యాడ్ రన్ చేయడం వరకే. కానీ డిజిటల్ మార్కెటింగ్‌కొచ్చేసరికి మనము మొత్తం కాలిక్యులేట్ చేయొచ్చు. లైక్ యాడ్ ఎంతమంది చూసారు? అసలు ఈ యాడ్ ఎన్ని సార్లు చూపిచ్చింది? తర్వాత ఎంతమంది చూసారు? ఆ చూసిన వాళ్ళలో ఎంతమంది లింక్ క్లిక్ చేశారు? ఎంతమంది ఆ ప్రోడక్ట్‌ని బై చేశారు? ఏజ్ గ్రూప్ ఏంటి? జెండర్ ఏంటి? లైక్ వాళ్ళు ఏ ఏరియా వాళ్ళు? ఏ ఆపరేటింగ్ డివైస్ యూజ్ చేశారు? ఇవన్నీ కూడా కంప్లీట్ డేటా అనేది మనం ట్రాక్ చేయొచ్చు. అలాగే ఇన్‌కేస్ ఎవరైనా పర్చేస్ చేయకుండా లింక్ క్లిక్ చేసి వెళ్ళిపోయారు. జస్ట్ వెబ్‌సైట్ విజిట్ చేసి వెళ్ళిపోయారంటే, అలాంటి వాళ్ళని మళ్ళీ రీటార్గెట్ చేసి కూడా బై చేయడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. ఇది అందువల్ల డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా పాపులర్ అయింది. అలాగే కంపేర్ టు కాస్ట్ వచ్చేసరికి మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో చాలా ఎక్కువవుతుంది కంపేర్ టు డిజిటల్ మార్కెటింగ్‌లో. ఇప్పుడు అందుకే టీవీలో ఇచ్చే యాడ్స్ డిజిటల్ మార్కెటింగ్ లెక్క రాదండి. రాదండి అవి. టీవీలో వచ్చే యాడ్స్ వచ్చేసి వాళ్ళకి అది మామూలుగా టీఆర్‌పీ రేటింగ్‌ని బట్టి అమౌంట్ తీసుకొని టీవీలో అంటే మనము పబ్లిష్ ఇప్పుడు చేస్తారు. వెబ్‌సైట్ ద్వారా ప్రొవైడ్ చేసేయా? లేదండి. వాళ్ళకి డైరెక్ట్‌గా కంపెనీ వాళ్ళకెళ్ళి అక్కడ ఇస్తే వాళ్ళు ప్లే చేస్తారు అక్కడ యాడ్స్. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి అంటే అది ఎట్లాగా? డిజిటల్ మార్కెటింగ్ అయితే ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్, వెబ్‌సైట్స్, యాప్స్ వీటిల్లోనే చేస్తాం. టీవీల్లో రావండి. అవి అట్లా. టీవీలో రావు. అంటే మన ఒక సెపరేట్ ఇప్పుడు అమెజాన్ అని గాని అట్లా గాని అది టీవీలో ఇచ్చే యాడ్ కన్నా టీవీలో వాళ్ళు సెపరేట్‌గా మళ్ళీ టీవీ ఛానెల్‌ని అప్రోచ్ అయ్యి వాళ్ళు టీఆర్‌పీ రేటింగ్స్‌ని బట్టి వాళ్ళు ప్రైస్ తీసుకుంటారు. దాన్ని అట్లా ప్రమోట్ చేస్తారది. ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా యాడ్ ప్లాట్‌ఫార్మ్ ఉంటది. వాళ్ళకి ఆ యాడ్ ప్లాట్‌ఫార్మ్ నుంచి వాళ్ళు రన్ చేసుకుంటారు అక్కడ యాడ్స్. కానీ సోషల్ మీడియాలో ఉన్నాయి మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఆ! మనము డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్‌గా యాడ్స్ రన్ చేయాలి అంటే, మనకి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ యాడ్ ప్లాట్‌ఫార్మ్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అక్కడికెళ్ళి మనం రన్ చేసుకోవచ్చు యాడ్స్. టీవీలో రన్ చేయడం మాత్రం కంప్లీట్‌గా మేనేజ్‌మెంట్ హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటది. మనం ఎళ్లి వాళ్ళకి అమౌంట్ ఇస్తే మినిట్‌కి అంత వాళ్ళ టీఆర్‌పీ రేటింగ్‌ని బట్టి లాక్స్‌లోనే చార్జ్ చేస్తారు. అది పే చేస్తే వాళ్ళు యాడ్ ఏస్తారు. బట్ ఫేస్‌బుక్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ, లేకపోతే ఇంకా ఆహ్, క్వరా అని గానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్‌సైట్స్ చాలా ఉన్నాయి. ఆ! వాళ్ళు సెపరేట్ యాడ్ ప్లాట్‌ఫార్మ్స్ మెయింటైన్ చేస్తారు. ట్విట్టరు, ఇలా లింక్డ్ఇన్‌లో వీళ్ళంతా. ఆ యాడ్ ప్లాట్‌ఫార్మ్స్‌లోకెళ్ళి మనము అమౌంట్ పే చేసుకొని రన్ చేసుకోవచ్చనమాట. అప్పుడు లింక్‌కి ఇంతని మనకు వాళ్ళు అమౌంట్ డిడక్ట్ చేసుకుంటే అది వాళ్ళ అకౌంట్‌కెళ్ళిపోతది. అట్లాగే ఇక్కడొచ్చేసి యాడ్ కంట్రోల్ కంప్లీట్ టీవీలో అయితే మన కంట్రోల్‌లో ఉండదు. వాళ్ళకిచ్చేస్తే అంతా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. బట్ ఇక్కడొచ్చేసి కంప్లీట్‌గా మన కంట్రోల్‌లోనే ఉంటది యాడ్.
ఎప్పుడు రన్ చేయాలి, ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలి, ఒకవేళ కరెక్ట్గా రాకపోతే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవటం, మోడిఫై చేసుకోవటం, ఇవంతా కూడా మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. యూట్యూబ్ లో మనం ఎలా చేస్తామో అట్లాగా ఆ, అది ఒక యూట్యూబ్లో వీడియోస్ ఎలా అయితే చేస్తామో దానికి కూడా యాడ్ కూడా గూగుల్ యాడ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళేసి యాడ్స్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ క్లాసెస్లో ఆ ప్లాట్ఫామ్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మేజర్గా డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్కి ఉండాల్సిన 2 స్కిల్స్ ఏంటి అంటే లైక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఎవ్రీ టైం కొత్తగా ఎలా వస్తుంది రీసెర్చ్ చేసుకోవడం, కంటెంట్ అంటే లైక్ బిజినెస్ గురించి అనాలిసిస్ చేసుకోవడం, ఇవి 2 చాలా ఇంపార్టెంట్. లైక్ అంటే ఒక బిజినెస్ ఓనర్ ఉన్నారనుకోండి, అతను వచ్చేసి ఎక్కువ మార్కెటింగ్‌కి ఇంత అమౌంట్ అని స్పెండ్ చేయగలుగుతాడు పర్ మంత్ ఇంత అని. అలాంటి వాళ్ళు ఒక రకంగా రీసెర్చ్ చేసుకుంటారు. అంటే నార్మల్‌గా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటదనమాట. లైక్ అన్నిటికన్నా అంటే పెద్ద కంపెనీ అమెజాన్ అన్నాడు. వరల్డ్ వైడ్‌గా దానికి మార్కెటింగ్ ఉంది. వాళ్ళేంటంటే కంప్లీట్‌గా ప్రతి ప్లాట్‌ఫామ్‌లోనూ వాళ్ళు యాడ్ వచ్చేలా చూసుకుంటారు. ఎందుకంటే కొన్ని రోజులు వాళ్ళు గనుక యాడ్స్ ఇవ్వడం ఆపేసారంటే వాళ్ళని చిన్న చిన్నగా జనాలు కూడా మర్చిపోవడం అనేది స్టార్ట్ చేస్తారు. అందుకని వాళ్ళు ఎప్పుడు నెంబర్ 1లో ఉండాలి అంటే మార్కెటింగ్‌కి చాలా అమౌంట్ అనేది పెట్టాలి. మార్కెటింగ్ చేయకుండా మనం సక్సెస్ అనేది అవ్వదనమాట అసలు. అది బేసిక్ ప్రిన్సిపల్. కంప్లీట్‌గా అందుకనే వాళ్ళు ప్రతి ప్లాట్‌ఫామ్ ఏ ప్లాట్‌ఫామ్ కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు యాడ్స్ అనేవి రన్ చేస్తూనే ఉంటారు. అలాగే యాడ్స్ రన్ చేస్తేనే సరిపోదు. దానికి తగ్గట్టుగా సర్వీసెస్ కూడా ప్రాపర్‌గా ఉండాలి. అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. బట్ ఈ అమెజాన్ వాళ్ళు గనక ఒక మార్కెటింగ్ చేయాలంటే వాళ్ళు అప్లై చేసే స్ట్రాటజీ ఏంటంటే మనం ఒక 4 ఏరియాస్ తీసుకున్నాము. 4 ఏరియాస్‌లో యాడ్ రన్ చేసాం. యాడ్ రన్ చేస్తే ఓన్లీ 3 ఏరియాస్ నుంచే మనకి లీడ్స్ వస్తున్నాయి. ఫోర్త్ ఏరియా నుంచి లీడ్స్ రావట్లేదు. అప్పుడు యాజ్ యూజువల్‌గా ఏం చేస్తారంటే ఆ రాని ఏరియాని మనం అవాయిడ్ చేసి వచ్చే 3 ఏరియాస్‌లోనే రిమైనింగ్ ఫండ్స్ పెట్టేస్తాం. ఎందుకంటే చిన్న కంపెనీ వాళ్ళు ఎక్కువ పెట్టలేరు. దాని గురించి రీసెర్చ్ చేయడము, తెలుసుకోవడం ఇవన్నీ కష్టం. బట్ అదే అమెజాన్ వాళ్ళు అనుకోండి దానికి ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటుంది. ఆ టీం వెళ్ళేసి అక్కడ ఆ ఏరియా ఏంటి, ఆ ఏరియాలో పీపుల్స్ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు ప్రోడక్ట్స్ బై చేయట్లేదు, వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్ కావాలి, లేకపోతే వాళ్ళకి అసలు దీని మీద అవేర్నెస్ ఉందా లేదా, ఈ మొత్తం కంప్లీట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ ఏరియాలో దానికి వాళ్ళు ఎలా మార్కెట్ చేయాలి అనేది అప్పుడు స్ట్రాటజీస్ డిజైన్ చేస్తారు. అందుకే ప్రతి ఊర్లో ప్రతి ప్లేస్లో వాళ్ళు అంతగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే డైరెక్ట్గా వెళ్ళేసి వాళ్ళు చేస్తారనమాట. బట్ నార్మల్‌గా చిన్న కంపెనీలు ఏం చేస్తారంటే కొన్ని సర్వీస్ లైక్ అంటే సర్వే కంపెనీస్ ఉంటాయి. లైక్ వాళ్ళు కంప్లీట్‌గా సర్వేసే చేస్తూ ఉంటారు. అలాంటి సర్వీస్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని మనం స్ట్రాటజీస్ అనేది బిల్డ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఫేస్‌బుక్ పోస్ట్ చేస్తున్నాం. మార్నింగ్ చేస్తే ఎక్కువ మంది చూస్తారా? ఈవినింగ్ చేస్తే ఎక్కువ మంది చూస్తారా? అనేది వేరే సర్వే కంపెనీ వాళ్ళు సర్వేస్ చేసి ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని మనం పోస్ట్ అనేది షెడ్యూల్ చేసుకుంటాం. కానీ మనం డైరెక్ట్‌గా ఆ ఏరియాలోకెళ్ళి, ఆ ఏరియాలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఏ టైంలో సెల్లులు చూస్తున్నారు, ఏ టైంలో ఖాళీ ఉంటారు అనేది లైక్ ఇట్లాంటివన్నీ కూడా మనము ఐడెంటిఫై చేయలేమనమాట. ఇవన్నీ ఎవరంటే సమ్ అదర్ థర్డ్ పార్టీ సర్వే కంపెనీస్ చేస్తారు. ఆ చేసిన డేటాను బేస్ చేసుకొని మనం వర్క్ చేసుకుంటాం. బట్ అమెజాన్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్‌గా అమెజాన్ అనే కాదు పెద్ద కంపెనీస్ ఏవైనా సరే డైరెక్ట్‌గా పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడము, వాళ్ళ ఇంట్రెస్ట్‌లు తెలుసుకోవడం, వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటారు. దానికి సెపరేట్ టీమ్ ఉంటుంది. అంటే దానికి మనీ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. బట్ ఏ చిన్న బిజినెస్ అయినా, ఏ పెద్ద బిజినెస్ అయినా కూడా మార్కెట్‌లో ఎప్పుడు మనము ప్రమోషన్స్ అనేవి చేస్తూ ఉంటేనే మన బ్రాండ్ అనేది నిలబడుతుంది తప్ప, లైక్ మనం మధ్యలో ఆపేసామంటే మన బ్రాండ్ ఆటోమేటిక్‌గా డౌన్‌ఫాల్ అవుతుంది. అలాగే థర్డ్ పార్టీకి ఇవ్వకుండా వాళ్ళే ఒక టీమ్ అరేంజ్ చేసుకుంటారు అంతే కదా. ఏంటండి? వాళ్ళు అమెజాన్ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు థర్డ్ పార్టీకి ఇవ్వకుండా అవునండి. వాళ్ళే మొత్తం వాళ్ళే ఒక టీమ్ పెట్టేసుకొని వాళ్ళే చేసేసుకుంటారు. అంటే లైక్ థర్డ్ పార్టీకి ఇస్తే వాళ్ళు ఎలా చేస్తారనేది ఉంటది కదా! లైక్ తెలియదు. అనాలిసిస్ చేయడానికి ఒక టీమ్ ఉంటది. రీసెర్చ్ చేయడానికి ఒక టీమ్ ఉంటది. బట్ ఈ చిన్న కంపెనీస్‌కి ఏంటంటే అన్నీ మనమే చేస్తామనమాట. ఈ చిన్న ఏంటి ఒక్కళ్ళే పెట్టుకుంటారు కాబట్టి ఒకళ్ళో ఇద్దరు ఈ రీసెర్చ్ చేసుకోవడము, అనాలిసిస్ చేసుకోవడము ఇవంతా కూడా అన్నీ మనమే చేస్తాము. బట్ అక్కడొచ్చేసి డిఫరెంట్‌గా ఉంటది. అట్లాగే మనము యూజ్ చేసే ఇక్కడొచ్చేసి మనం గూగుల్ అనలిటిక్స్ టూల్ ఇట్లా చిన్న చిన్న టూల్స్ యూజ్ చేసుకుంటాం. వాళ్ళు సెపరేట్‌గా సాఫ్ట్‌వేర్ టూల్స్ అనేది యూజ్ చేస్తారు. డేటా అనలిటిక్ టూల్స్ యూజ్ చేసుకుంటారనమాట. వాటిని యూజ్ చేసి లైక్ పవర్ బిఐ గాని ఇట్లాంటి ఏమైనా డేటా అనలిటిక్స్ టూల్స్ యూజ్ చేసుకొని వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకొని దాన్ని అనాలిసిస్ చేస్తారు.
అంటే ఒకవేళ అలాంటి సాఫ్ట్‌వేర్స్ మెయింటైన్ చేయాలంటే చిన్న చిన్న కంపెనీస్ అంత అమౌంట్ అనేది ఆఫర్ చేయలేవు. కాబట్టి మనం చిన్న చిన్న టూల్స్, ఫ్రీ టూల్స్ ఏయైతే అవైలబుల్ ఉన్నాయో అంతవరకు చేసుకోగలుగుతాం. ఇంకా మీకు రేపటి నుంచి డైరెక్ట్‌గా ప్రాక్టికల్స్ అయితే స్టార్ట్ చేస్తే మీకు ఆల్రెడీ బేసిక్స్ అన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా క్లాస్ స్టార్ట్ చేద్దాము. నాకు చిన్న డౌట్. హ్మ్. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్ కి పైన సెర్చ్ బార్ ఉంది కదా, హ్మ్. ఇప్పుడు మనము డిజిటల్ కోర్స్ ఇన్ తెలుగు పైన ఇచ్చే కింద ఇచ్చిన అటువంటి డిఫరెన్స్ ఏముంటది? ఎక్కడ ఇచ్చినండి? సెర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ మెయిన్ సెర్చ్ ఈ సెర్చ్ బార్‌లో మెయిన్ సెర్చ్ బార్ ఉంది కదా, హ్మ్. మెయిన్ సెర్చ్ బార్ కి ఇక్కడ మనము ఇది అంటున్నారా? డిఫరెన్స్ ఏమొస్తుంది? ఇక్కడ యుఆర్ఎల్స్ వస్తాయండి. ఇక్కడ సెర్చ్ చేయడానికి కాదు ఇది. ఇది సెర్చింగ్ కోసం కాదు. మనకి కరెక్ట్‌గా రావాలి అంటే ఇక్కడ సెర్చ్ చేయాలి. మనకు ప్రాపర్ రిజల్ట్ రావాలంటే ఇది సెర్చ్ చేసుకోవడానికి ఇక్కడ యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి యుఆర్ఎల్స్ అంతే. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసినా కూడా అది ఇక్కడ మనకి యుఆర్ఎల్సే వస్తుంటాయి అనమాట. ఇక్కడ సెర్చ్ చేసుకోవడానికి రాదు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అన్నాం అనుకోండి. సమ్ డిఫరెంట్‌గా వస్తది. మనకి రిజల్ట్స్ రాదు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సెర్చ్ చేసామంటే మనకి యాక్యురేట్ రిజల్ట్ అనేది వస్తది. దీని పర్పస్ వేరు, దీని పర్పస్ వేరు. ఇదేమో ఓన్లీ సెర్చింగ్ యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్ డిస్‌ప్లే అవ్వడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ మనం ఏదైనా క్లిక్ చేసినా కూడా పైన యూఆర్ఎల్ వస్తది. కింద మనకి ఆహ్, మనం ఏదైతే క్లిక్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ వస్తది. దానికి సంబంధించిన యూఆర్ఎల్ పైన ఇక్కడ మనం సెర్చ్ చేయడానికి అసలు యూజ్ చేయము. మనం ఏమన్నా యూజ్ చేసినా అది రాదు. URL యుఆర్ఎల్ కింద కన్వర్ట్ అయిపోతది. ఇక్కడ వచ్చేసి నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అమీర్పేట్ అని చెప్పి ఇప్పుడు క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేసినా కూడా మనకి అక్కడికే వస్తుందనమాట. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కూకట్పల్లి అని క్లిక్ చేసాం అనుకో పైన, అక్కడ మనకి సెర్చ్ అనేది అసలు వర్కౌట్ అవ్వదు. ఇక్కడికి వచ్చేస్తది ఆటోమేటిక్. ఇది సెర్చ్. అంటే ఎందుకని కూకట్పల్లిలో చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ కింద అక్కడ కాదు, కీవర్డ్ ఏదైనా తీసుకోవచ్చు. కూకట్పల్లిలో ఉంటాయని కాదు, ప్రతి ఏరియా ఏదైనా తీసుకోవచ్చు. కీవర్డ్ మీరు అడుగుతున్నారు కదా ఇక్కడ సెర్చ్ చేస్తే ఏమవుతుందని. ఇక్కడ సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ కీవర్డ్ కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ యూఆర్ఎల్ వస్తుంది. ఇక్కడ ఇది మనం సెర్చ్ చేయడానికి యూజ్ చేయము. ఇక్కడ జస్ట్ యూఆర్ఎల్స్ మాత్రమే. ఇక్కడ యూఆర్ఎల్స్ సెర్చ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కీవర్డ్ సెర్చ్ చేయాలంటే ఇక్కడ నుంచి వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేయాలనుకోండి, ఇక్కడ ఓపెన్ చేసే బదులు ఇక్కడ ఓపెన్ చేస్తాం. డైరెక్ట్గా మన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తాం. ఇక్కడ నుంచి కాకుండా కీవర్డ్స్ సెర్చ్ చేయాలనుకోండి, ఇక్కడ కీవర్డ్స్ సెర్చ్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ యూఆర్ఎల్స్ కోసమే సెర్చ్ గూగుల్ ఆర్ టైప్ యూఆర్ఎల్. ఇక్కడ కూడా యూఆర్ఎల్ టైప్ చేస్తే డైరెక్ట్గా యూఆర్ఎల్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ కంటెంట్ వచ్చేస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అది. ఓకే అండి, రేపటి నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ చేద్దాము. అంటే ఎలా చేయాలి ఏంటండి? ఎలా చేయాలా ఏందనా? ఇప్పుడు మామూలు జస్ట్ ఓన్లీ ఓవర్ వ్యూ కంప్లీట్ చేసాం. మామూలుగా అయితే అసలు ఏం తెలియని వాళ్ళకైతే 2 days పడుతుంది ఇవన్నీ మొత్తం ఇంకా చిన్న చిన్న విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి. బట్ ఆల్రెడీ మీకు తెలుసు అంటున్నారు కాబట్టి ఆ చిన్న చిన్న టాపిక్స్ ఏం టచ్ చేయలేదు. డైరెక్ట్గా మనము రేపు కోర్సు స్టార్ట్ చేస్తాము అంటున్నాం. సరే స్టార్ట్ చేసి వర్క్ ఇస్తాను. ఒక 1 week 10 days అయిపోయిన తర్వాత నుంచి మనకి లైవ్ ప్రాజెక్ట్ ఇస్తే మీరు ఇక ప్రాజెక్ట్ ప్లస్ కోర్స్ 2 కంప్లీట్ అవుతాయి ఒకసారి. అది ఒకసారి చూడండి చేయగలరా లేదా అనేది. అట్లా కోర్సు ప్రాజెక్ట్ అంత టైం మీకు ఉంటుందా స్పెండ్ చేయడానికి? టైం ఎక్కువ పడుతుందా? అంటే మరి అంటే ప్రాజెక్ట్ అవన్నీ చేయాలి కదా, వర్క్ అంతా. సరే అండి, అయితే రేపు మీకు ఏంటండి ఇవన్నీ ఒకసారి చూడమంటారు మీరు చెప్పినవి. ఇవన్నీ ఏం లేదు, జస్ట్ మామూలుగా సెర్చ్ చేసుకోవడం. ఇవన్నీ ఒకసారి మీకు కుదిరితే టైప్ చేసుకొని ఒకసారి చూడండి. అంత బేసిక్స్ తెలియని ఉంటాయి కదా, కొన్ని నోట్ చేసుకున్నా. చూసుకోండి.
ఇంకా రేపు మీకు వచ్చేసి మామూలుగా ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాము. క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ ఎండ్‌లో మీకు టాస్క్ ఇస్తాం కదా! ఆ టాస్క్ మీద వర్క్ చేయొచ్చు. అట్లా మీరు వర్క్ చేసి మీకు బానే ఉంది అంటే అప్పుడు ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేద్దాం సైమల్టేనియస్‌గా. నేను చేయగలనులెండి. నాకు కాన్ఫిడెన్స్‌గా ఉంది అంటే ఇంకా ప్రాజెక్ట్ కూడా ఒకేసారి ఇస్తే 45 డేస్‌లోనే ప్రాజెక్ట్ ప్లస్ క్లాస్ 2 అయిపోతాయి. టాస్క్ చేసేదాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఆ! నాకన్నా అది ఏముందిలేండి కంప్లీట్ కాకపోయినా తర్వాతైనా చిన్నగా చేసుకోవచ్చు కదా! ఓకే అండి అయితే.